ఎమ్మెల్యేల సోషల్ మీడియాలో యాక్టివ్ ఉండాలి. రేవంత్ అన్న మీ ఎమ్మెల్యేలు ఒక్క రూపాయి కూడా ఖర్చు పెడతలేరు. ఇక వాళ్ళు సోషల్ మీడియాకి ఏం ఖర్చు పెడతాడు రేవంత్ అన్న? చాలా మంది ఎమ్మెల్యేలు అప్పుల పాలైనారు. మింగా మెతుకులేదు మీసాలకు సంపెంగా నూనె అన్నాడట నీలాంటి ఒకడు. సోషల్ మీడియాని మెయింటైన్ చేయాలంటే మామూలు కథనానే. నువ్వంటే హైటెక్స్ కాడనో ఎక్కడనో పెద్ద ఆఫీస్ పెట్టుకొని స్టాఫ్ని పెట్టుకొని నడిపిస్తున్నావు రేవంత్ సైన్యం అని, రేవంత్ టీం అని చెప్పి. ఇక మా బీఆర్ఎస్ వాళ్ళేమో బీఆర్ఎస్ కి సంబంధించిన పార్టీలనే పెట్టుకొని నడిపించబట్టే, ఇక మా బీజేపీలనేమో బీజేపీ పైన ఐటీ వింగ్ ఉండబట్టే, ఓకే, ఎవరు పర్సనల్ గా వాళ్ళకు ఉండబట్టే, నిన్ను చూసి పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్టు మిగిలిన వాళ్ళు కూడా కొంతమంది టీం ఏర్పాటు చేసుకోబట్టే సోషల్ మీడియా టీం. ఆ సోషల్ మీడియా టీంలో ఒకడిద్దరికి సబ్జెక్ట్ లేని వాళ్ళని పెట్టుకోబట్టే. సబ్జెక్ట్ లేని వాళ్ళని పెట్టుకుంటే ఏమవుతుంది? నువ్వు ఎంత టీంను పెట్టుకున్నా అది వేస్ట్. మొన్న చూడలే మీ ఊళ్ళ ప్రతాపం మొన్న చూడలే ఏమని పెట్టారు సోషల్ మీడియాలో? ఏమని పెట్టిర్రు రేవంత్ అన్న అన్నట్టు? ఏమని పెట్టిర్రు రేవంత్ అన్న? ప్రజల వద్దకు పాలన బాగుందా, ఫామ్ హౌస్ పాలన బాగుందా అని పెట్టారు. ఎవడన్నా తెలివి తక్క దద్దమ్మ గట్ల పెడతాడా అఫీషియల్ పేజ్ లో? అంటే నీ సోషల్ మీడియా టీం యొక్క కథలు ఎట్లున్నాయో నువ్వు చూడు. తలకమాసిన కథలు అంటారు దీన్ని. ఏమొచ్చింది రిజల్ట్? ఫామ్ హౌస్ పాలన బాగుందని వచ్చింది. అంటే మా పబ్లిక్ కూడా గట్లనే ఉన్నారు, వాళ్ళకి ఫామ్ హౌస్ పాలన నచ్చింది. ప్రజల వద్దకు పాలన, అసలు ప్రజల వద్దకు పాలన అనేది ఏడుస్తే కదా రేవంత్ అన్న. గిట్లా మాట్లాడితే నన్ను కూడా అరెస్ట్ చేస్తావు, కానీ ఏం చేస్తారు అరెస్ట్ చేసి? హ్యాపీగా కూర్చుంటాం జైల్లో, అంతే కదా. అంతకుమించి ఏమైతుంది చెప్పు? కొన్ని రోజులు మా అంటే కుటుంబానికి దూరంగా గడుపుతాం. కానీ ఒక మంచిది అమావాస్య ఉంటది, పున్నమి కూడా ఉంటది ప్రతి ఒక్కరికి. అమావాస్య చీకట్లు వస్తాయి, అట్లా మొత్తం అమావాస్యనే ఉండదు కదా, తర్వాత మళ్ళీ పున్నమి వెలుగులు కూడా వస్తాయి. ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే, మీ సోషల్ మీడియా చక్కగా ఉంటే కదా. ఎవరిని పెట్టుకొని నడుపుతున్నావు సోషల్ మీడియా? మీకు తెలియాలి ఎవరిని పెట్టుకొని నడుపుతున్నారు.